ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల 49వ వార్షిక సర్వసభ్య సమావేశం కేజీకే మూర్తి అధ్యక్షతన రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరంలో సుమారు 6,000 మంది వరకు పెన్షనర్స్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సంఘంలో 3,100 మంది చేరారని తెలిపారు. జిల్లాలో పెన్షనర్స్ కు లేదని స్థలం గుర్తించి పెన్షనర్స్ హోమ్ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షనర్స్ గత ప్రభుత్వంలో నష్టపోయారన్నారు. నష్టపోయిన వాటిని తిరిగి సంపాదించేందుకు సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు. నగర కమిటీ అధ్యక్షుడు కేకే సంజీవరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గం జేఏసీ కమిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పెన్షనర్స్ అసోసియేషన్ కు భవనం లేదని గతంలో పనిచేసిన కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామని భవన నిర్మాణానికి తన వంతు ₹1,00,000 విరాళం ప్రకటించారు. కోశాధికారి TISSRA శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు CH మల్లికార్జున భాను, దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, N సత్యనారాయణ, K పూజా విహారీ, YVS సుబ్బారావు, N ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నగర శాఖకి కొత్తగా ఇవాళ ఎన్నికై మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి. ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు. దాన్ని ఇక్కడ ఇదే బిల్డింగ్లో ఆ రాజుగారి పుణ్యం అంటూ ఒక రూమ్ ఇవ్వడం, దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలని మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీలత గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని 166 గజాలు మాకు ఇవ్వడం జరిగింది. దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మేము పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే రాబోయే రోజుల్లో అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది. దానికి రమారమి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది. దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి ఇవాళ రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగులు అందరినీ కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పూర్వ రోజుల్లో అయితే పెన్షనర్ చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో ఫైట్ చేసి అనేక రాయితీలు పొందడం జరిగింది. ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నా వంతు కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను NGO హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదేవిధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు మా సహాయ సహకారాలు అందించారు. దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా హస్తం కూడా ఉందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది.